హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. యథార్థవాది లోక విరోధి అనే సామెత రచ్చా మీడియా విషయంలో ఈరోజు నిజమైనట్లుగా కనిపిస్తోంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పరిధిలోని ఉన్న తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఒక రచ్చా మీడియాలో వేసిన ఒక కథనం పైన ఒక ఎఫ్ఐఆర్ నమోదైతే తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్లో తాడేపల్లిగూడెం రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు పరిమి రవికుమార్ అయితే రచ్చా మీడియా ప్రసారం చేసిన తాడేపల్లి చెరువులో మట్టి దొంగలు అనే కథనానికి తనకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాపై యాక్షన్ తీసుకోవాలంటూ ఏ విధమైన చట్టాలు వర్తిస్తాయో, ఎటువంటి కేసులు నమోదు చేయాలో, ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేయాలో కూడా ఆయనే తెలియజేస్తూ ఒక సంస్కారవంతమైన రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అయ్యా పరిమి రవికుమార్ గారు, మీరు ఆ చిన్నతాడేపల్లి చెరువులో యంత్రాలు వాడుతున్నారా లేదా? ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కు సంబంధించిన మట్టిని చెరువు గట్ల పటిష్టానికి ఉపయోగించాలే తప్ప మీరు యంత్రాలతోటి బయటికి తరలిస్తున్నారా లేదా? చెరువులోంచి ఒక బాట ఏర్పాటు చేశారా లేదా? ఇవన్నీ మర్చిపోయి నేను కాదు అంటూ గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లుగా మీరెందుకు ఫ్రేమ్లోకి వచ్చారనేది మాకైతే తెలియడం లేదు. ఒక మండల స్థాయి టీడీపీ నేత అంటూ మేము ప్రచారం చేశాం. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో చాలా మంది మండల స్థాయి నేతలు ఉన్నారు. మీరెందుకు ముందుకు వచ్చారు? మీరెందుకు అడ్మిట్ అవుతున్నారు అనేది కూడా రచ్చా మీడియా ప్రశ్న. అయితే మేమైతే ఖచ్చితంగా మాకున్న ఆధారాల ప్రకారం బాధితులు ఎవరైతే ఉన్నారో రచ్చా మీడియాకి అందించిన సమాచారం మేరకు ఎవరైతే మీ మీద విమర్శలు చేశారో వారి వాయిస్లతో సహా, వాయిస్ రికార్డులతో సహా అయితే మా దగ్గర ఉన్నాయి. మీరు చేయాల్సింది అక్కడ యంత్రాలు పనిచేస్తున్నాయా లేదా, మీ స్థలానికి సంబంధించో, మీ ఇంటి పక్క స్థలానికి సంబంధించిన దాంట్లో ఆ మట్టి డంప్ అయిందా లేదా అనేది మీరు వివరణ ఇస్తే మేము కూడా తీసుకుని ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని తప్పుడు కంప్లైంట్లు ఇచ్చి రచ్చా మీడియా గళాన్ని అణగదొక్కాలనే ప్రయత్నం చేస్తే మాత్రం రచ్చా మీడియా ఎప్పుడు బంతిని ఎంత గట్టిగా నేలకేసి కొడితే అంత పైకి లెగుస్తున్నంత చందాన రచ్చా మీడియా అయితే మీపై వివరణాత్మక కథనాలు అయితే మాత్రం మేము ప్రసారం చేస్తాం. ఏదైతే మీరు చేస్తున్న ఈ చర్యలు ఉన్నాయో ఖచ్చితంగా ఇది పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే అనేది మా అభిప్రాయం. దీనిపైన రేపు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము కూడా దీనిపైన ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మేము చేసిన వార్త అవునా కాదా, నిజం ఉందా లేదా అనేది కూడా మేము నిర్ధారించుకునే ప్రయత్నం చేస్తాం. దున్నపోతినిందంటే దూడని కట్టేయండి అన్నట్టుగా కేసులు కట్టేస్తే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా రచ్చా మీడియా ఊరుకునే పరిస్థితి ఏమీ లేదు. మాకు లీగల్ సపోర్ట్ ఉంది. మా రచ్చా మీడియా సిఎండి కూడా లా చదివి ఉన్నారు. మాకు హైకోర్టు అడ్వకేట్ లీగల్ అడ్వైజర్ గా ఉన్నారు. ఆయన్ని కూడా సంప్రదించిన తర్వాతే మేము ఈ కథనాన్ని మీకు ప్రసారం చేస్తున్నాం. అలాగే మైనర్ బాలిక విషయంలో కూడా బాలికని గాని, బాలిక పేరు గాని, తల్లిదండ్రుల పేర్లు గాని, వాళ్ళ మావయ్య అత్తయ్య పేర్లు గాని, లేదంటే దీనికి సంబంధించి ఎవరైతే ఇటుక బట్టీల వద్ద జరిగిందో వాళ్ళ పేర్లు గాని మేము ప్రసారం చేయలేదు సార్. ఎందుకంటే ఖచ్చితంగా మేము ప్రసారం చేసిన వార్త ఏదైతే 3 నిమిషాల 8 సెకండ్లు అంటూ మీరు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారో ఆ 3 నిమిషాల 8 సెకండ్ల వార్తను మరొకసారి చూసుకొని అందులో ఎవరి ఫేస్ అన్న రివీల్ అయినా లేదా బాలిక పేరు రివీల్ అయినా మీరు మా మీద కేసులు కట్టొచ్చు. ఈ కేసులు కట్టడం ద్వారా రచ్చా మీడియా గళాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారనడానికి ఇది ఖచ్చితంగా ప్రత్యక్ష నిదర్శనంగా అయితే మేము చూస్తున్నాం. పరిమి రవికుమార్ గారికి కూడా తెలియజేసుకుంటున్నాం. సార్, మీరు 2014 నుంచి 19 లోపు మీరు ఏదైతే మండల పరిషత్ అధ్యక్షులుగా ఉన్నారో అప్పుడు ఎన్ఆర్జీఎస్ స్కీమ్ లో అవినీతి జరిగిందంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టిన నేపథ్యంలో మండల పరిషత్ కార్యాలయంలో ముళ్లపూడి బాపిరాజు గారు ఇప్పటి శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సమక్షంలో పంచాయతీ జరిగిందా లేదా, అప్పటి అవినీతి మీరు చేసిన అవినీతి పైన ఎన్ని వార్తాపత్రికల్లో కథనాలు ప్రసారమయ్యాయి? అలవాటైన దొంగలు ఊర్లను పంచుకుంటానంటే రచ్చా మీడియా మాత్రం చూస్తూ ఊరుకోదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా మీరు చేసిన అవినీతిని రేపు నుంచి నిర్ధారించుకునేందుకు, ఎందుకంటే మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు వివరణ కోసం మేము ప్రయత్నం చేశాం. అయితే ఎవ్వరూ ఎటువంటి అధికార బలం మీ దగ్గర ఉంది కాబట్టి మాకు సమాధానం ఇవ్వలేదేమో, రచ్చా మీడియా అంటే ఓ చిన్న ఛానల్ అనుకున్నారో ఏమో తెలియదు, కానీ మేమైతే మా పోరాటం ఆపమని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇది పత్రికా స్వేచ్ఛను అణగదొక్కడమే అని మేము భావిస్తున్నాం. దీనిపైన మేము తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేసుకుంటూ చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.